హైదరాబాద్లో ఓ టీనేజర్ రెచ్చిపోయాడు. అంబర్పేటలో ఇద్దరు యువతులపై కత్తితో దాడి చేశాడు. కత్తి దాడిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. విద్యానగర్ ఏఎంఎస్ హాస్పిటల్కు తరలించారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్తో పాటు ఇంట్లో ట్యూషన్ చెబుతున్న మరో యువతిపై అటాక్ చేశాడు. కత్తితో కడుపులో పొడిచాడు దుండగుడు. ఇద్దరు యువతులు బంధువులుగా తెలుస్తోంది. మొత్తం మీద ఇద్దరు యువతులపై ఓ టీనేజర్ విచక్షణారహితంగా కత్తితో కడుపులో పొడిచాడు. దీంతో ఇద్దరిని కూడా ప్రస్తుతం హాస్పిటల్కి తరలించారు. ఇద్దరికి కూడా తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. అయితే ఆ యువతులపై ఎందుకు అటాక్ చేశాడనే విషయం కూడా ఇంకా పోలీసుల దర్యాప్తులో తెలియాల్సింది. ఎస్, పెట్రిషియా లైవ్లో జాయిన్ అవుతున్నారు. పెట్రిషియా, అంబర్పేటలో జరిగిన ఈ దారుణానికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? ఎందుకు ఆ టీనేజరు ఆ యువతులపై కత్తితో అటాక్ చేశాడు? అంబర్పేటలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించట్లేదన్న పాపానికి ప్రేమ ఉన్మాది ఆ బాలిక పైన డైరెక్ట్గా మర్డర్ అటెంప్ట్ చేశాడని కూడా చెప్పొచ్చు. ఇంటికి చొరబడి ఎవరైతే ట్యూషన్ టీచర్ ఉన్నారో మరియు ఆ బాలికని ఇద్దరిని కత్తితో పొడవడం జరిగింది. వాళ్ళిద్దరికి కూడా పలు గాయాలు చోటు చేసుకున్నాయి. కడుపు భాగంలో పొడవడంతో తనకి చాలా బ్లీడింగ్ పోయిందని కూడా చెప్పొచ్చు. ప్రస్తుతం వాళ్ళిద్దరు కూడా హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారని చెప్పొచ్చు. దుర్గాబాయ్ దేశ్ముఖ్ హాస్పిటల్లో ఉన్నారు, ఎమర్జెన్సీ వార్డులో. కొంచెం సీరియస్గా ఉందనే చెప్పొచ్చు. ఆ బాలుడు కూడా 16 సంవత్సరాల మైనర్ టీనేజర్ బాలుడు అని కూడా చెప్పొచ్చు. అదేవిధంగా ఎందుకు అని ప్రశ్నించే పోలీస్ వాళ్ళు అతన్ని ప్రశ్నించడంతో అందరికీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఉంటారు కదా, నేను చాలాసార్లు ప్రపోజ్ చేశాను, ప్రపోజ్ చేసినప్పటికీ కూడా నన్ను నిరాకరించింది, అందుకే నేను ఇదంతా చేశానని అతను చెప్పాడని మనకు సమాచారం వస్తుంది. అదేవిధంగా చాలాసార్లు పలు కాలేజ్ నుంచి వాళ్ళిద్దరు కూడా ఇంటర్ చదువుతున్నారు. కాలేజ్ నుంచి ఇంటికి వెళ్ళే సమయంలో చాలాసార్లు రోడ్డు పైన వేధించడం కూడా జరిగింది. నన్ను ప్రేమించాను, తను చాలాసార్లు నిరాకరించడం జరిగింది. ఆ ఉద్దేశం, ఆ పగ పెట్టుకొని అతను ఇంట్లోకి వెంటనే చొరబడి కత్తితో దాడి చేశారని చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఆ టీనేజర్ మెంటాలిటీ ఎలా ఉంది అని అంటే, అందరికీ గర్ల్ ఫ్రెండ్ ఉంటారు, నాకు కూడా ఉండాలి అని ఒక ఉద్దేశంతోనే చాలా మటుకు పిల్లలని ఒత్తిడి చేస్తుంటారు. స్కూల్స్ కానీ పేరెంట్స్ పిల్లలు కానీ పిల్లలను బాగా చదువుకో అని చెప్పి ఒత్తిడి చేస్తారు. కానీ ఏ కాలేజ్లో స్కూల్లో కానీ ఇప్పుడు మారల్ వాల్యూస్ అంటే ఎథికల్గా మీరు ఎలా ఉండాలి, మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలని ఎవరు కూడా చెప్పట్లేదు అని కూడా మనకు తెలుసు. ఎప్పుడు చూసినా మీరు మ్యాథ్స్లో బాగుండాలి, ఫిజిక్స్లో టాప్ మార్క్స్ రావాలి అని అంటున్నారు. కానీ యాజ్ అ లైఫ్ స్టైల్గా మీ ప్రవర్తన ఎలా ఉండాలి, మీరు ఎలా నడుచుకోవాలి, ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలి, సొసైటీలో మీరు ఎలా బిహేవ్ చేయాలనేది ఎక్కడ కూడా ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అనేది చాలా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా పేరెంట్స్ కూడా ఎప్పుడు పిల్లల్ని ఒత్తిడి చేస్తుంటారు, ఇలా చదువుకోండి అలా చదువుకోండి అని. కానీ పేరెంట్స్ కూడా అమ్మాయిలతో ఇలా ఉండాలి, అమ్మాయిలు అబ్బాయిలతో ఇలా ఉండాలి అని ఇప్పుడు మన వ్యవస్థ చూడండి ఎంత దారుణంగా మారిందంటే, ఎవరైతే హత్యా ప్రయత్నం చేశాడో ఆ అబ్బాయి కూడా 16 ఇయర్స్ అంటే 16 ఇయర్స్ 15 ఇయర్స్ ఉన్న టీనేజ్ మెంటాలిటీ ఎంత వరస్ట్ అయిపోయిందో కూడా మనం ఆలోచించవచ్చు. ప్రస్తుతం అయితే పోలీసులు అయితే పెట్రిషియా, ప్రస్తుతం యువతుల పరిస్థితి ఎట్లా ఉంది, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది, అట్లాగే దీనికి సంబంధించి పోలీసులు ఏ రకంగా దర్యాప్తు చేస్తున్నారు, పోలీసులు ఏమంటున్నారు? ఎవరైతే చదువు చెప్తున్న ట్యూషన్ టీచర్ అక్క ఉన్నారో తనకి కూడా చాలా దారుణంగా దెబ్బలు తగిలినాయి అని చెప్పొచ్చు, గాయాలు అయ్యాయి. అదేవిధంగా మహిళ పరిస్థితి అంటే కొంచెం క్రిటికల్ అనే చెప్పొచ్చు, ఎందుకంటే కడుపులో పొడిచేసరికి తనకి చాలా బ్లీడింగ్ పోయింది అని చెప్పొచ్చు. అదేవిధంగా ఎమర్జెన్సీ వార్డులో అయితే ప్రస్తుతం వాళ్ళు చికిత్స తీసుకుంటున్నారు. పూర్తిగా అయితే రిపోర్ట్స్ 11:30 తర్వాత ఒకసారి మళ్ళీ డాక్టర్స్ వెళ్ళి అనలైజ్ చేయడం జరుగుతుందని మనకు వస్తున్న సమాచారం. పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. కుటుంబ సభ్యులు కూడా ఎంత ఓనర్ అంటే వాళ్ళిద్దరు కూడా రెంట్కుంటారు. మహిళ వాళ్ళ కుటుంబం, అమ్మాయి వాళ్ళ కుటుంబం మాత్రం రెంట్కుంటారు. ఈ దారుణానికి ఒడికట్టింది మాత్రం ఓనర్ వాళ్ళ కొడుకు. అంటే రోజువారీ కూడా తను కాలేజ్కి వెళ్తున్న సమయంలో లేకపోతే ఇంకా ఎవరు లేని సమయంలో కూడా బాబు ఎవరైతే ఉన్నారో వేధించడం కూడా తనను జరుగుతుందని చెప్తున్నారు. పూర్తిగా అయితే పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంత టీనేజర్స్కి ఇంత దారుణంగా మైండ్ సెట్ ఎలా వచ్చిందని పూర్తి విధంగా అయితే చేస్తున్నారు. కానీ ఇది అటెంప్ట్ టు మర్డరే అని చెప్పి పోలీసులు చెప్పడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ పెట్రిషియా. ఇది మొత్తం మీద హైదరాబాద్ అంబర్పేటలో దారుణం జరిగింది. ఇద్దరు యువతులపై టీనేజర్ కత్తితో దాడి చేశాడు. కత్తి దాడిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. విద్యానగర్ ఏఎంఎస్ హాస్పిటల్కు తరలించారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్తో పాటు ఇంట్లో ట్యూషన్ చెప్తున్న మరో యువతిపై అటాక్ చేశాడు ఆ టీనేజర్. కత్తితో కడుపులో విచక్షణారహితంగా పొడిచాడు ఆ దుండగుడు. ఇద్దరు యువతులు బంధువులు అవుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ప్రస్తుతం వాళ్ళిద్దరిని కూడా ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆ దుండగుడిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.